సిబిఐ అసిస్టెంట్ డైరెక్టర్ రాకేష్ ఆస్థానాను సిబిఐ నుంచి ఏవియేషన్ సెక్యూరిటీ విభాగానికి బదిలీ చేసింది కేంద్ర ప్రభుత్వం. ఆస్థానాతో పాటు మనీష్ కుమార్ సిన్హా, జయంత్ను కూడా సిబిఐ నుంచి వేరే విభాగాలకు బదిలీ చేశారు. ఓ కేసు దర్యాప్తులో రాకేష్ ఆస్థానా లంచం తీసుకున్నారని ఆరోపణలొచ్చాయి. అలోక్ వర్మ డైరెక్టర్గా ఉన్న సమయంలో రాకేష్ ఆస్థానాపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. తనపై ఎఫ్ఐఆర్ కొట్టేయాలని ఆస్థానా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. కేసు కొట్టివేసేందుకు నిరాకరించిన కోర్టు రాకేష్ ఆస్థానాపై విచారణ జరగాలని సూచించింది. 2 వారాల పాటు ఆయన అరెస్టు చేయకూడదని పేర్కొంది. అలోక్ వర్మ రాజీనామా చేసిన 4 రోజుల తర్వాత ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో డైరెక్టర్ ఆస్థానాను కేంద్రం సిబిఐ నుంచి వేరే విభాగానికి బదిలీ చేసింది. వివాదం చెలరేగిన సమయంలో అలోక్ వర్మకు మద్దతుగా మాట్లాడిన సిబిఐ డీజీ మనీష్ కుమార్ సిన్హా పైన కేంద్రం బదిలీ వేటు వేసింది. రాకేష్ ఆస్థానా గుజరాత్ క్యాడర్ ఉద్యోగి. 2002లో గుజరాత్ అల్లర్లపై కోర్టు నియమించిన సిట్ దర్యాప్తు అధికారి. గోద్రా అల్లర్ల అనంతరం చెలరేగిన హింసలో మోదీ ప్రమేయం లేదని రాకేష్ ఆస్థానా క్లీన్ చిట్ ఇచ్చారు. వివాదానికి కారణమైన 2 డైరెక్టర్లు సిబిఐ నుంచి వైదొలగడంతో సిబిఐకి కొత్త డైరెక్టర్ ఎంపికపై త్వరలోనే హైపవర్ కమిటీ సమావేశం కానుంది.